మెటబాలిజంని బూస్ట్ చేయడంలో సహాయపడుతుంది. డే మొత్తం యాక్టివ్గా అలాగే ఎనర్జైజ్డ్గా ఉంచుతుంది. హెల్తీ స్కిన్ని ప్రమోట్ చేస్తుంది. బ్యాడ్ బ్రీత్ని తగ్గిస్తుంది. మన శరీరంలో టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్ వల్ల కలిగే క్రాంప్స్ అండ్ స్ప్రెయిన్స్ని ప్రివెంట్ చేస్తుంది. వాటర్లో మనకు తెలియకుండానే ఎన్నో ఇంప్యూరిటీస్ దాగి ఉంటాయి. వాటర్లో ముఖ్యంగా 3 కామన్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఇంప్యూరిటీస్ లైక్ మడ్, శాండ్, ఫ్లై యాష్, మెటల్స్, మ్యాంగనీస్, సోడియం సాల్ట్స్, మైనింగ్ వేస్ట్ ఎక్సెట్రా. వీటి వలన టర్బిడిటీ, కలర్, టేస్ట్ అలాగే రా వాటర్లోని ఆర్డర్ అనేది చేంజ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ ఇంప్యూరిటీస్ లైక్ క్లోరిన్, యాసిడ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్, సల్ఫైడ్ అండ్ అమోనియా అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క డీకే. ఈ కెమికల్ ఇంప్యూరిటీస్ అనేవి వాటర్ యొక్క సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అబిలిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ బయోలాజికల్ ఇంప్యూరిటీస్ ఇవి వచ్చేసి లైక్ అన్హైజీన్ డిశ్చార్జ్ ఆఫ్ సీవేజ్, ఆల్గే, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్, పారాసైట్, సిస్సన్, ఈకాయిల్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వలన టైఫాయిడ్, డిసెంట్రీ వంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బయట మార్కెట్లో మనకు వాటర్ ఫిల్ట్రేషన్ కోసం చాలా వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి లభిస్తున్నాయి. వాటి యొక్క కాంపిటేటివ్ సినరియో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇంక్రీజ్ ఫిల్టర్ స్టేజెస్ చిన్న చిన్న ఫిల్టర్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్కలైన్ క్యాట్రిజ్ ఇది ఒక కెమికల్ బేస్డ్ అలాగే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చూపించవచ్చు. చీప్ ప్రోడక్ట్స్ బాడీ ప్లాస్టిక్, ఫిల్టర్, మెటల్, యువి ఛాంబర్ అలాగే ఆర్ఓ మెటీరియల్స్ ఇవన్నీ తక్కువ క్వాలిటీవి ప్రొవైడ్ చేస్తారు. టీడీఎస్ కంట్రోలర్, ఈ బాయిలింగ్, కిటాను మ్యాగ్నెట్ ఇలాంటివి మనకు తెలియని మార్కెటింగ్ జిమ్మిక్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అజంప్షన్స్ అబౌట్ కంపెనీస్ విత్ హై డిసేబుల్ అడ్వర్టైజింగ్. ఇక్కడ ఇన్ఫీరియర్ క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేస్తూ ఉంటారు. కెమికల్ క్యాట్రిజ్లో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే క్లోరిన్ యూజ్ చేస్తారు. యువి ఛాంబర్ సర్వీస్ పర్సన్స్ క్వార్ట్జ్ గ్లాస్ని సరిగ్గా క్లీన్ చేయడం జరుగుతుండదు. సో వెస్టీజ్ ప్రతి ఒక్కరి హెల్త్ అలాగే సేఫ్టీ కోసం షార్ప్ బి ఒరిజినల్ కంపెనీ నుంచి వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవైడ్ చేస్తోంది. వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్లో 4 ఫిల్టర్ మెంబ్రెన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పీపీ ఫిల్టర్, సెకండ్ వన్ సిబి ఫిల్టర్, థర్డ్ వన్ ఆర్ఓ మెంబ్రెన్ అండ్ ఫోర్త్ వన్ ఏఎఫ్ డిస్రప్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్టర్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పాలీప్రొపిలీన్ ఫిల్టర్. ఇందులో ప్రిలిమినరీ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. దీని ద్వారా శాండ్, మడ్, రస్ట్ అలాగే సస్పెండెడ్ సాలిడ్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ ఫిల్టర్ యొక్క ఎక్స్పెక్టెడ్ ఫిల్టర్ లైఫ్ వచ్చేసి 6 months. సెకండ్ ఫిల్టర్ వచ్చేసి కార్బన్ బ్లాక్. దీని ద్వారా ఆర్గానిక్ కాంపౌండ్స్ అలాగే క్లోరిన్ని రిమూవ్ చేస్తుంది అండ్ వాటర్ యొక్క అరోమా అలాగే టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆర్ఓ మెంబ్రెన్ ఫ్రమ్ యుఎస్ఏ. ఇది వాటర్లోని హెవీ మెటల్స్ సచ్ యాజ్ ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, lead, inorganic salts like fluoride, nitrate, nitrogen, organic substances such as chloroform, carbon అలాగే టెట్రాక్లోరైడ్ని రిమూవ్ చేస్తుంది. ఆర్ఓ మెంబ్రెన్ యొక్క ఫిల్టర్ లైఫ్ వచ్చేసి 24 months. సైడ్ టేబుల్లో పొల్యూటెంట్స్ యొక్క యావరేజ్ ఫిల్ట్రేషన్ రేట్స్ మనం చూడొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఏఎఫ్ డిస్రప్టర్. ఇది నానో అల్యూమినా ఫైబర్స్తో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇందులో జీటా పొటెన్షియల్ ఆఫ్ 51 millivolts ఉంది. ఇది వాటర్లో ఉండే సిస్ అలాగే బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ఏఎఫ్ డిస్రప్టర్ యొక్క ఫిల్టర్ లైఫ్ వచ్చేసి 12 months. షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఒక యూనిక్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. వాటర్ ఇన్పుట్ అనేది ఫస్ట్ పీపీ ఫిల్టర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సిబి ఫిల్టర్ ద్వారా పాస్ అయ్యి ఆర్ఓ మెంబ్రెన్కు చేరుతుంది. వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి ఇక్కడ ఆర్ఓ మెంబ్రెన్ నుంచి డ్రైనేజ్ వాటర్ కూడా అవుట్లెట్ ఉంటుంది. ఆర్ఓ మెంబ్రెన్ నుంచి మనకు ఏఎఫ్ డిస్రప్టర్ ద్వారా వాటర్ అనేవి వస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్టీరియా అనేది రిమూవ్ చేస్తుంది. సో దట్ మనకు ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ ద్వారా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కామన్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో. కామన్ ఫిల్ట్రేషన్ సిస్టమ్తో చూస్తే గనక వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ హియర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్. ఇందులో ఉండే డిస్రప్టర్ సిస్టమ్ మనకు పర్ఫెక్ట్లీ క్లీన్ వాటర్ అందిస్తుంది. వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్కి ఫిల్టర్ లైఫ్ డిస్ప్లే ఇండికేటర్ కూడా ఉంది. ఎప్పుడైతే డిస్ప్లే ఇండికేటర్ యొక్క ఫ్లో రేట్ అనేది రిడ్యూస్ అవుతుందో అప్పుడు ఈ కార్ట్రిడ్జ్ అనేది రీప్లేస్ చేయాలి. ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేయకుండా మనకు కన్సిస్టెంట్గా క్లీన్ వాటర్ అనేది వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవైడ్ చేస్తుంది.
ఇందులో యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ఫిల్టర్ మెంబ్రెయిన్స్ అనేవి ఉన్నాయి. పీబీ ప్లస్ సిబీ ప్లస్ ఆర్ఓ ప్లస్ ఏఎఫ్ డిస్రప్టర్. ఇవి ఎలాంటి వాటర్ కండిషన్స్లో అయినా సరే మనకు సేఫెస్ట్ డ్రింకింగ్ వాటర్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్తో తయారు చేయడం జరిగింది. దీనికి గాను ఎన్నో సర్టిఫికేట్స్ లభించాయి. లైక్ సేఫ్టీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ హజార్డియస్ సబ్స్టాన్సెస్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్, TUV అండ్ SGS. ఫిఫ్త్ షార్ప్ వెస్టేజ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆర్ఓ మెంబ్రెయిన్ ఫ్రమ్ USA. ఆర్ఓ మెంబ్రెయిన్కి ఇన్నోవేటివ్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంపికబుల్ క్వాలిటీతో బిల్డ్ చేయబడినది. షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వచ్చే డ్రైనేజ్ వాటర్ని ఈ విధంగా ఉపయోగించవచ్చు. ఫర్ గార్డెనింగ్, ఫ్లోర్స్ మాపింగ్, అలాగే గ్లాసెస్ క్లీనింగ్ కొరకు, యుటెన్సిల్స్ వాష్ చేయటానికి, అలాగే టాయిలెట్స్ ఫ్లష్ చేయటానికి ఉపయోగించవచ్చు. వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ రిక్వైర్మెంట్స్. వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఇన్స్టాలేషన్ కొరకు ఫస్ట్ వన్ వచ్చేసి మీరు లొకేషన్ డిసైడ్ చేసుకోవాలి. బాక్స్లో మనకు ఏ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారనేది తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ సాకెట్ యొక్క అవైలబిలిటీ కూడా చూసుకోవాలి అండ్ అలాగే సోర్స్ వాటర్ ప్రెషర్. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ వాటర్ని డెలివరీ చేయగలిగే ట్యాప్, కిచెన్ స్లాబ్, అలాగే వాటర్ డ్రైనేజ్. వీటన్నిటిని మరీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కస్టమర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్య వచ్చినా కస్టమర్ కేర్ కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జెన్యూన్ ఫిల్టర్స్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ టైంకి సర్వీస్ రెస్పాన్స్ చేస్తారు.